ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. మళ్ళా మనం లైవ్లోనికి వచ్చి దేవుని మాటలు నేర్చుకోవడానికి వందనాలండి అందరికీను. రండి దేవుని వాక్యము నేర్చుకుని దీవించే రీతిగా ఏ రీతిగా చెప్తాడు, దేవుడి మాటలు ఏం చెబుతూ ఉన్నాయి మనం నేర్చుకున్నాం. పూట ఆదికాండం 34వ అధ్యాయము, ద దీనా ఇన్సిడెంట్, దీనా తాలూకు చరిత్ర ఉంది. తను దైవ బిడ్డగా, దైవ ప్రేమ, దైవభక్తి, ద ఆఫ్ ద లార్డ్ అసలు ఉన్నదా లేదా మనం ఒకసారి తెలుసుకుందాం. Daughter of Leah, whom she had born to Jacob, went out to see the daughters of land. ఈ దీనా డాటర్ ఆఫ్ లేయా, యాకోబు లేయాకు పుట్టినటువంటి చివరి whom she had born to Jacob. జాకబు గారికి 4 భార్యలు. దాంట్లో మొట్టమొదటి భార్య లేయాకు జాకబుకు పుట్టినటువంటి కుమార్తె దీనా. వెంట్ అవుట్ టు సీ ద డాటర్స్ ఆఫ్ ద ల్యాండ్. ఆ యొక్క ప్రాంతంలో నగరి కుమార్తెలను చూడడానికి వెళ్ళిందండి. ఆమె ఎక్కడికి వెళ్తుంది? దేశంలో నగర కుమార్తెలను, సిటీ ప్రిన్సెస్, ద డాటర్ ఆఫ్ సిటీస్, ద డాటర్స్ ఆఫ్ ద యంగర్స్, అక్కడ బ్యూటీస్. ఈరోజు చాలామంది ఇటు రీతిగానే వెళుతూ ఉన్నారు. She want to see and enjoy the society of the people. కానీ అంతవరకు తన గృహంలో దేవుని భక్తితో, దేవుని ప్రేమతో ఉన్నటువంటి ఈమె ఈరోజు సడన్గా మరి లోకంలో ఉన్నటువంటి కుమార్తెలను చూడడానికి వెంట్ అవుట్ టు సీ ద డాటర్స్ ఆఫ్ ద ల్యాండ్. ఆ ప్రాంతపు అమ్మాయిలు చూడడానికి ఈ యొక్క దీనా బయలుదేరింది. And when Shechem the son of Hamor, the Hivite, prince of the country, saw her, she took her and lay with her and violated her. When Shechem the son of Hamor, the Hivite కుమారుడు ఆమోరు, సన్ ఆఫ్ ఆమోర్ అనేటువంటి షేకెము. వెన్ షేకెమ్ ద సన్ ఆఫ్ ఆమోరు కుమారుడైనటువంటి హివ్వీయుడైనటువంటి ఆమోరు కుమారుడైన షేకెము ఆ దేశానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి. సాహెర్, హీ టుక్ హెర్ అండ్ లే విత్ హెర్. ఆమెను చూడగానే ఆమెను పట్టుకొని ఆమెను బలవంతం చేసి అండ్ వైలేటెడ్ హెర్ అంటే ఆమెను అపవిత్రము చేసాను. చూడండి ప్రియమైనటువంటి, ఏమి చూడడానికి వెళ్ళింది? ఈరోజు నువ్వు టు హోమ్ టు వాచింగ్ ద సొసైటీ, నువ్వు స్వసంఘంలో దేన్ని చూడడానికి వెళ్తూ ఉన్నావు? whenever to observe to your daughters and your male child and female child, what they are watching either inside or outside or school time or off time or on time. ఏ సమయమందైనా నీ కుమార్తెలు ఏమి చూడాలనుకోవడానికి వెళ్తూ ఉన్నారు? దే ఆర్ వాచింగ్ ద సీక్రెట్స్ ఇన్ ద మొబైల్స్, వెరీ టెర్రబుల్, very hated movies, the terrible scenes and hated scenes and violated scenes and unsacrificed scenes, unholiness scenes. ఇలాంటివన్నీ అపవిత్రమైనటువంటి దృశ్యాలు చూసి as they demolish, వాళ్ళందరూ కూడా అపవిత్రులు అవుతూ దేవుని నామానికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నారు.
ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మీ కుమారులు కుమార్తెలు ఏమి చూడాలని శోకంలోనికి వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఎన్నడైనా అబ్జర్వేషన్ చేసావా? whenever did you observe your daughters and your sons, what they are watching, what they are doing? నువ్వు వదిలేయడం కాదు, వాళ్ళు బండి కావాల్సి దే వాంట్ టు దే required, but don't give, but before the give them you have to think and give them and ask them. వాళ్ళని అడుగు, బండి కావాలంటే మొబైల్ కావాలంటే మొబైల్ సమస్తము నువ్వు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నావు, కానీ వాళ్ళు దానితో ఏమి చేస్తూ ఉన్నారు? ఇదిగో ఇక్కడ దీనా ఎవరిని చూడడానికి వెళ్ళిందంటే వెంట్ అవుట్ టు సీ ద డాటర్స్ ఆఫ్ ద ల్యాండ్. ఆ యొక్క షెకెము ప్రాంతంలో ఆ ప్రాంతపు అమ్మాయిలు చూడడానికి వెళ్ళిందండి. వారి ఫ్యాషన్ ఎలాగుంది, ఇంట్లో నుంచి వీధిలోనికి వచ్చింది. సాతానుడు పొంచి ఉన్నాడు. ఎస్ ఈజ్ రెడీ టు కమ్ అండ్ క్యాచ్ దెమ్ అండ్ క్యాప్చూర్ హిమ్. మరి వాళ్ళు ముట్టివేయడానికి చూస్తూ ఉన్నారు. నీ కుమారులను కుమార్తెలను ఇదిగో సాతాను ప్రయత్నం చేస్తూ ఉంది ముట్టడానికి. వాళ్ళు వచ్చిన వెంటనే when he took Sahar and took her and lay with her. చూడండి ఎంత భయంకరంగా తన జీవితం అపవిత్రం, ఎంత క్షణాల్లో అపవిత్రం అయిపోతూ ఉంది. రోజు మరి వాళ్ళ మదిలో ఉన్నవి ఏమిటి? వాట్ దే హ్యావ్ ద థాట్స్ ఇన్ దైర్ మైండ్స్. యూ హ్యావ్ టు థింక్ అండ్ ఆస్క్ దెమ్. వాళ్ళు అడగండి. వాళ్ళు కనుక్కొని ఏమిటి విషయము. వితౌట్ వాళ్ళకి ఏది అడగకుండానే మనం ఏమి కూడా అడిగినప్పుడు మళ్ళీ కోసం ఆలోచించి వీ హ్యావ్ టు వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి వివరించాలి. ఎక్స్ప్లెయిన్ దెమ్. వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ ఆర్ ద యూజెస్ అండ్ లాసెస్ and gains about that thing, about their situation, about their future. We have to వాళ్ళతో discuss and explain their future. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె ఎప్పుడైతే అలాగ వెళ్ళిందో తన జీవితం పాడైంది. ఈరోజు యవనస్తులకి ఏం నేర్పుతూ ఉన్నారు? What you have to teach to your youngest and younger people. దేవుడు అంటూ ఉన్నాడు, నీ బాల్యదనం ముందే, నీ బిడ్డల బాల్యదనం ముందే దేవుని వాక్యములను వాళ్ళకి తెలియచేయి. వాళ్ళ నొదటి ఎందును, వాళ్ళ చేతి మణికట్టులు ఎందును కట్టు. వాళ్ళు పడుకునేటప్పుడు and eating and walking and talking, remember and say the word of God, and they put their heard the word of God. They never forget. When the time is come, then they remember. ఆ సమయం ముందు వాళ్ళు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం వాళ్ళు పండుకునేటప్పుడు, తినేటప్పుడు, చదివేటప్పుడు, అన్ని విషయాల్లో దేవుని మాటలు ఒక మాట. ఎందుకంటే నీ బాల్యదినం ముందే నీ దేవుడు, నీ వైల్ యు ఆర్ ద చైల్డ్హుడ్, యు హ్యావ్ టు రిమెంబర్ యువర్ క్రియేటర్ and your father, your spiritual father. ఎందుకంటే that is the devotion, that is the అద్భుతమైనటువంటి మరి భయము, మరి భక్తి కలుగుతూ ఉన్నప్పుడు yes, they never fall the younger people towards the Satan plans. సైతాను తాలూకా, అపవాది తాలూకా వాడి యొక్క ప్రణాళికలో వాడు పడిపోడు. కానీ ఇక్కడ దీనా, లేయా కుమార్తె దీనా పడిపోయింది. ఇది హౌ ఇట్ వాజ్. His soul was strongly attracted to Dina, the daughter of and loved the young woman and spoke kindly to young women. ఇంకా ముందుకెళ్ళిపోయినాడు. ఆల్రెడీ చూశాడు, పట్టుకున్నాడు. when he saw, took, lay
రిలేటెడ్ అండ్ సాడ్, చాలా భయంకరంగా జీవితం జీవించి ఇదిగో ఆమె కుమార్తెని ఈ సౌల్ వాజ్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ టు దీనా. ఇంకా దీనా వైపు తన యొక్క మనస్సు బలవంతంగా గట్టిగా ఆకర్షితుడైనాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసాడు, అప్పుడు పాడు చేశాడు, అపవిత్రం చేసినప్పటికీ కూడా అన్క్లీన్ చేశాడు, అన్హోలీ. ఎస్, దే ద సన్ ఆఫ్ హామోరు కుమారుడు. ఎవరండి హామోరు? హీ వాజ్ ద కింగ్ ఆఫ్ షెకెం ప్రాంతానికి రాజకుమారుడు అండి, రాజకుమారుడు. నెక్స్ట్ హీ వుడ్ బి కింగ్ ఆఫ్ దట్ విలేజ్, దట్ ద ల్యాండ్. ఆ ప్రాంతానికి ఆయన రాబోయే యువరాజు. కానీ లోకము గర్జించి సింహం వల్లే ఎప్పుడు మింగుదమా అని ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడు మింగుదమా అని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు ఇంకా ఆయన ముందుకు వెళ్ళానంటున్నాడు. ఈ సౌల్ వాజ్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ టు దీనా, ద డాటర్ ఆఫ్ జాకబ్. యాకోబు కుమార్తెకి ఇంకను అట్రాక్ట్ అయ్యాడు, ఇంకను ఆకర్షితుడై బలవంగా ఆకర్షితుడు. ఈ లవ్డ్ ద యంగ్ ఉమెన్, ఆ యొక్క యవనస్తురాలను ప్రేమిస్తూ ఉన్నాడు ఇంకను. అండ్ స్పోక్ కైండ్లీ టు యంగ్ ఉమెన్, ఇంకా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు చేయడమే కాకుండా ఇంకా అట్రాక్ట్ అయ్యాడు, ఇంకా ఆకర్షితుడయ్యాడు. యాజ్ షీ వాజ్ అట్రాక్టెడ్ బై హిమ్. మరి ఎలాగంటే ఈ మాట చూస్తుంటే ఈ మాట చూస్తుంటే బ్రింగ్ యువర్ బుక్స్ అండ్ రీడ్. అయితే ఇంత బలవంతంగా ఉన్నప్పుడు ద షెకెమ్ స్పోక్ టు హిజ్ ఫాదర్ హమోర్ సేయింగ్, ఇంకనూ ఆ యొక్క హామోరు కుమారుడు తన తండ్రితో షెకెమ్ అంటూ ఉన్నాడు కదా, గెట్ మీ దిస్ ఉమెన్ యాజ్ వైఫ్, ఈ అమ్మాయిని నాకు భార్యగా కావాలి. తండ్రి ఈ అమ్మాయి, ఎస్ దిస్ ఉమెన్ ఐ వాంట్ టు మ్యారీ, ఈ యొక్క అమ్మాయి నాకు భారీగా కావాలని అంటూ ఉన్నాడు. తన తండ్రితో చెబుతూ ఉన్నాడు. తన తండ్రితో చెప్పినప్పుడు get me this young woman as wife, his daughter. Now his sons were with his livestock in the field. Jacob held his peace until they came. అయితే Jacob heard that he had defiled Dinah, his daughter. తన కుమార్తె అయినటువంటి దీనా అపవిత్రం కాబడిందని విన్నాడండి. బట్ జాకబ్ held his peace until they came. తన కుమారులు ఇంటికి వచ్చేంత. But their sons are at the field to feed the sheep, were with his livestock in the field. ఆ యొక్క సంపదను తీసుకొని, గొర్రె మందల మేక మందలను తీసుకొని ఆ యొక్క పొలములో ఉన్నారు. కాబట్టి జాకబ్ held his peace until they came. వాళ్ళు వచ్చేంత వరకు కూడా చాలా ప్రశాంతంగా నెమ్మది కలిగి ఉన్నాడండి. ఆయన తొందరపడలేదు. ఈజ్ నాట్ ఎందుకంటే ఈయన he did not take the decisions, but he want to say his son, because here his daughter was defiled by the Shechem, the son of Hamor కుమారుడైన షేకెము ద్వారా తన కుమార్తె అపవిత్రం చేయబడిందని విన్నప్పుడు తన మనస్సులో, బట్ హీ వాజ్ గ్రీవ్డ్ ఇన్ హిస్ హార్ట్, తనకు హృదయంలో నొచ్చుకుంటూ కానీ నెమ్మదిగానే తన కుమారులు వచ్చేంత వరకు సమాధానంగానే ఉన్నాడు. దెన్ హామోర్ ద ఫాదర్ ఆఫ్ షెకెం వెంట్ అవుట్ టు జాకబ్ టు స్పీక్ విత్ హిమ్. ఇంకా ముందుకెళ్ళిందండి మాటలు, ఇంకా ముందుకెళ్తూ ఉన్నాడు ఈ మాటలు. హామోర్ ద ఫాదర్ ఆఫ్ షెకెం, ఈ షెకెము కుమారుడు, షెకెము తండ్రి అంటే హామోరు, వెంట్ అవుట్ టు జాకబ్ టు స్పీక్ విత్ హిమ్. తన యొక్క
జాకబ్ దగ్గరికి, యాకోబు దగ్గరికి, దేనా తండ్రి అంటే యాకోబు దగ్గరికి బయలుదేరాడు, మాట్లాడడానికి బయలుదేరాడు. అండ్ ద సన్స్ ఆఫ్ జాకబ్ కేమ్ ఇన్ ఫ్రమ్ ద ఫీల్డ్ వెన్ దే హియర్డ్ ఇట్. అయితే వాళ్ళు ఎప్పుడైతే కుమారులు ఫీల్డ్లో నుంచి వచ్చారో ఈ మాట విని, అండ్ ద మెన్ వర్ grieved and very angry because he had done a disgraceful thing in the Israel by lying with the Jacob's daughter, a thing which not to be done, a thing which not ought to be done. ఇటువంటిది ఎప్పుడైనా జరుగుతుందా? ఇస్రాయేల్ there was no done, yes there was no that kind of the thing was done. ఆ కుమార్ ఇజ్రాయేలులో ఇటువంటి అపవిత్రమైనటువంటిది జరగలేదు కదా. అయితే వెన్ ఫాదర్ ఆఫ్ షెకెమ్, అయితే వాళ్ళు ఎంతగానో బాధపడిపోయినారు. వెన్ ద మెన్ వర్ గ్రీవ్డ్ అండ్ వెరీ యాంగ్రీ, మనసులో నొచ్చుకొని బాధపడుతూ ఉన్నారు. బికాజ్ దేర్ సిస్టర్ వాజ్ డిఫైల్డ్ బై ద షెకెమ్. ఈ షెకెమ్ ద సన్ ఆఫ్ హామోర్ కుమారుడు అనేటువంటి షెకెము ద్వారా అపవిత్రము కాబడము వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు. ఇజ్రాయెల్ బై లయింగ్ విత్ ద జాకబ్ డాటర్, ఇలాగ పాడు చేయటం ఈరోజు చిన్న పొరపాటు తన జీవితాన్ని పాడు చేసింది. ఆమె ఒక భద్రత లేకుండా, వితౌట్ సేఫ్టీ షీ వెంట్ అవుట్ టు ద సొసైటీ టు సీ ద డాటర్స్ ఆఫ్ దట్ ల్యాండ్. ఆ యొక్క కుమార్తెలను చూడడానికి, ద నేచర్ ఆఫ్ ద బ్యూటీనెస్, ద హ్యాండ్సమ్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద హ్యాండెడ్ ఆఫ్ ద పీపుల్, ఎలాగుంది ఆ ప్రజల చేతులు, ఇవన్నీ వాతావరణం ఎంత. బట్ ఐ సపోజ్ షీ వెంట్ అవుట్ the society as lonely. ఆమె సింగిల్గా ఒంటరిగా వెళ్ళినట్టుగా కనబడుతూ ఉంది. భద్రత లేకుండా, దయచేసి మీ బిడ్డలను భద్రత లేకుండా పంపించవద్దు. తోడు లేకుండా పంపించు. తోడున్న వాళ్ళే ఇవాళ కాటేస్తూ ఉన్నారు. తోడున్న వాళ్ళు ఎన్నో, ఎస్ వీ హ్యావ్ సీన్ సో మెనీ థింగ్స్ ఇన్ ద న్యూస్ పేపర్స్, వార్తాపత్రికలు అనేకమైన చూస్తూ ఉన్నాం. The own people can also defile their ladies, their sisters. Own people, the సొంత మనుషులే వాళ్ళను పాడు చేస్తూ ఉన్నారు. The own people, the cheating to their own sisters and the own people, the సొంత ప్రజలను సొంత ప్రజలే మోసం చేస్తూ. ఎస్, కాబట్టి డోంట్ బిలీవ్ టు వితౌట్ సేఫ్టీ. డోంట్ సెండ్ యువర్ డాటర్స్ టు ద సొసైటీ వితౌట్ సేఫ్టీ. భద్రత లేకుండా సింగిల్గా పంపించవద్దు ప్రియమైన సహోదరులారా. అయితే ఇంకను అంటూ ఉన్నాడు, జాకబ్ డాటర్ థింగ్ విచ్ ద అవుట్ టు నాట్ టు, but Hamor spoke with them, the soul of my son Shechem longs for your daughter. The soul of my son, నా కుమారుడు తాలూకా మనసంతా కూడా longs for your daughter. Please give her to him as a wife. మరి నీ కుమార్తెను ప్లీజ్ గివ్ హర్ టు హిమ్ యాజ్ వైఫ్. నా కుమారుడికి భారీగా ఇస్తావా? ఎక్కడ ప్రాంతము, ఎక్కడ ప్రదేశము, ఎక్కడ సంఘటన ఎక్కడికి వెళ్ళిందండి? రాకుమారుడు, ఆ పవిత్రమైన రాకుమారుడు, లోకస్తుల్లో ఉన్న లోకానికి రాకుమారుడే. కానీ బట్ ద ఇజ్రాయిల్, ద సెపరేట్ పర్సన్స్ టు ద సొసైటీ, టు ద వరల్డ్, టు ద నేషన్. ఈ జాతికి, ఈ ప్రపంచానికి ప్రత్యేకమైన మనుషులనే సంగతి వారికి, బట్ దే డిడ్ నాట్ నో, వాళ్ళకి తెలియదేమో. అయితే ఇంకా కదా, మై సన్ షెకెమ్ లాంగ్ యువర్ డాటర్, నీ కుమార్తె మీద మనసు పడ్డాడు నా కుమారుడు.
and make marriage with us. Give your daughters to us and take our daughters to yourselves. అయ్యా నాకు నీ యువర్ డాటర్స్ టు అస్, నీ కుమార్తెను మేక్ మ్యారేజ్ విత్ అస్, మనలో మనం వివాహాలు చేసుకుందాం. నా కుమారుని మీకు ఇస్తాను, నీ కుమార్తెను మాకివ్వండి, మీ కుమారులను మాకివ్వండి. ఎస్, వీ కెన్ బోత్ అస్ ద మ్యారేజ్. కానీ దోస్ పర్సన్స్ ఆర్ ద సెపరేటెడ్ పర్సన్స్ టు ద వరల్డ్. వీళ్ళు మనుషులన్న సంగతి మరిచిపోయారు, వాళ్ళకి తెలియము లేదు. వీళ్ళు ఎస్, దే ఆర్ ద కోవెనెంట్ పీపుల్, నిబంధన ప్రజలు, ద టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ పీపుల్, న్యూ కోవెనెంట్ పీపుల్. వాళ్ళు ప్రత్యేక సెపరేట్ కోవెనెంట్ పీపుల్. వాళ్ళందరూ కూడా ప్రత్యేకించబడినటువంటి మనుషులు, ప్రత్యేకమైన జనాంగమని మరిచి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయ్యా మై డాటర్స్ and with your sons and my sons with your daughters will do the marriages. We have to discuss about the marriages because my son's soul attracted longs to your daughter. నీ కుమార్తె మీద నా కుమారుడు మనసు పడ్డాడు. ఈ విషయము చూడండి, ఈరోజు అన్యజనాంగము క్రైస్తవ జనాంగంతో వివాహము కొరకు, క్రైస్తవ జనాంగము అన్యజనాంగంతో వివాహము కొరకు వీళ్ళు అన్యజనాంగం ముందుకొస్తూ ఉన్నారు. అయ్యా మా బిడ్డలు మీరు చేసుకోండి, మీ బిడ్డలు మేము చేసుకుంటాము అంటూ ఉన్నారు. సో యూ షల్ డ్వెల్ విత్ us and land shall be before you. Dwell and trade in and acquire possessions for yourselves in it. And you shall dwell with us. నీవు మాతో నివాసం చేయొచ్చు ఈ ప్రాంతం. దిస్ ఈజ్ ఎంటైర్ ద Shechem is in your hand. I will hand over to you. Yeah, you can dwell anywhere in our land, and the land shall be before you. Dwell and trade in it. Land shall be before. ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా నీ దగ్గర ఉంది. ఇదొక ఎర అండి, ఇదొక లంచము, ఇదొక ఎర వేస్తూ ఉన్నాడు. అయ్యా నీ కుమార్తెను నాకు ఇస్తే దిస్ ల్యాండ్ ఈజ్ బిఫోర్ యూ. ఈ స్థలం అంతా కూడా యూ కెన్ ట్రేడ్ ఇన్ ద ల్యాండ్, యూ కెన్ డ్వెల్ ఇన్ ద ల్యాండ్. వ్యాపారం చేసుకోవచ్చు. అండ్ ఎక్వైర్ పొజిషన్స్ ఫర్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ఇట్. మరి ఎక్వైర్ పొజిషన్స్, నువ్వు ఇక్కడ ఎంతో ఆస్తిని సంపాదించుకోవచ్చు ఫర్ యువర్ సెల్ఫ్స్. ఈ ప్రాంతం నీది, ఈ భూమి నీది, నివాసం చేయొచ్చు. యూ కెన్ ఎక్వైర్ ద ఆల్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్స్ అండ్ యువర్ సన్స్. నీ కుమార్తెల కొరకు నువ్వు ఇక్కడ ఆస్తిని సంపాదించుకోవచ్చు. when you give your daughter to my son to marriage. ఎప్పుడైతే నువ్వు నీ కుమార్తెను నాకు అనుగ్రహిస్తావు, ఎప్పుడైతే నీ కుమార్తెను నా కుమారుడికి వివాహం జరిపిస్తావు, దిస్ ఈస్ ద గుడ్ కండిషన్, దిస్ ఈస్ ద గ్రేట్. అయితే ఈరోజు ఇదే జరుగుతూ ఉంది. ఈ ప్రాంతం నీ చేతిలో ఉంది. చూడండి, సాతాను ఎటువంటి భయంకరమైనటువంటి పని చేస్తూ ఉన్నాడు, ఎటువంటి భయంకరమైన స్థితిలో మనిషిని పడేస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆదాము దగ్గరికి సాతాను వచ్చి అంటూ ఉన్నాడు, అవ్వ దగ్గరికి సాతాను వచ్చి అంటూ ఉన్నాడు, వై యు డిడ్ నాట్ ఈట్ దట్ ఫ్రూట్ ఆఫ్ ద గార్డెన్. ఆ గార్డెన్ ట్రీ మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు, when you eat it, yes, your eyes will glow as the sprinkle and you can become as the angels. నువ్వు దేవత వలె అయిపోతావు అన్నాడు. అనేసరికి ఆ రోజు ఆమె బట్ షీ వాజ్ అట్రాక్టెడ్ టు ద ఫ్రూట్ ఆఫ్ ద మిడ్డెస్ట్ ఆఫ్ ద ఏదోన్ ద గార్డెన్. ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పండునకు అట్రాక్ట్ అయ్యి she ate and she has eaten and gave to her husband Adam. ఆదాము కూడా ఇచ్చేసిందండి.
చూడండి, ఈరోజు ఆ షెకెము రాజు హామోర్ అంటూ ఉన్నాడు, దిస్ ల్యాండ్ ఈజ్ యువర్ హ్యాండ్, దిస్ ల్యాండ్ ఈజ్ బిఫోర్ యూ, నీ ముందలే ఉంది ఈ ల్యాండ్, తీసుకుంటావా? ఈరోజు క్రైస్తవులు చేసినటువంటి ఎరా, ఈరోజు క్రైస్తవులను పాడు చేసినటువంటి ఎరా. ఎస్, డిమాలిష్ యువర్ డివోషన్, టు డిమాలిష్ యువర్ డివోషన్ and decrease your devotion. That is the plan of the Satan. సాతాను ఉద్దేశం అదే, ఈరోజు నిన్ను పాడు చేయ, నీ భక్తిని పాడు చేయడానికి చూస్తూ ఉన్నది కదా. మరి నువ్వు ఎంతవరకు నువ్వు చూస్తూ ఉన్నావు, ఎంతవరకు నువ్వు వెయిట్ చేయగలవు? అయితే then Shechem said to her father and her brother, let me find favor in your eyes, and whatever you say to me I will give you. అయ్యా లేయా కుమారులు, యాకోబు లేయా కుమారులు అయినటువంటి దీనా అన్నదమ్ములారా, ద బ్రదర్స్ ఆఫ్ దీనా, నౌ ఐ రిక్వెస్ట్, లెట్ మీ ఫైండ్ ఫేవర్ ఇన్ యువర్ ఐస్, దయచేసి మీ ఎదుట నాకు దయ చూపండి. ఫైండ్ ఫేవర్ ఇన్ యువర్ ఐస్, లెట్ మీ ఫైండ్ ఫేవర్ ఇన్ యువర్ ఐస్, లెట్ మీ ఫైండ్ ఫేవర్ ఇన్ యువర్ ఐస్. అయా నీ యొక్క కన్నుల ఎదుట, మీ ఎదుట నాకు దయచేసి దయ చూపండి. అండ్ వాట్ ఎవర్ యూ సే టు మీ ఐ విల్ గివ్ యూ, మీకు ఏమి కావాలో, వాట్ ఎవర్ యూ రిక్వైర్ మీ ఐ విల్ గివ్ యూ, బట్ యువర్ సిస్టర్ విల్ గివ్ టు మై సన్ టు మ్యారీ. ఇవ్వండి అయ్యా, మీ యొక్క చెల్లెలు నాకు ఇవ్వండి, నా కుమారుడికి వివాహం జరిపించుకుని నీకేం కావాలో ఐ విల్ గివ్ యూ, నీకు నేస్తాను. తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు, బట్ షీ వాజ్ సైలెంట్, చాలా నిర్మలంగా ఉండిపోయాడు. డిడ్ నాట్ ఆన్సర్. And the king of Shechem came to the brothers of Dinah and asked them, yes, let me favor in your eyes, let me find favor in your eyes. Aya మీ ఎదుట నాకు దయచేపండి, వాట్ యు రిక్వైర్ ఐ విల్ గివ్ యూ. వాళ్ళకి కూడా ఎరవేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సాతాను అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీ కుమార్తె, నువ్వు భక్తిపరుడిగా ఉన్నావా? నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నట్లయితే నీ పొజిషన్, నీ స్థితిగతులు ఎలాగున్నాయో, ఇదిగో ఈ యొక్క మరి దీనా తన జీవితంలో ఎలాగూ పాడైందో మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ మేక్ మ్యారేజ్, ఇంకా అంటూ ఉన్నాడు, షెకెమ్ సెడ్ టు హర్ ఫాదర్ అండ్ బ్రదర్స్ అండ్ ఆస్క్ మీ ఎవర్ సో మచ్ డౌరీ అండ్ గిఫ్ట్స్ అండ్ ఐ విల్ గివ్ అకార్డింగ్ టు వాట్ యు సెడ్ టు మీ, బట్ గివ్ మీ యువర్ యంగ్ ఉమెన్ యాజ్ వైఫ్. అయ్యా నీ యొక్క యవనస్త్రాలు నీ సిస్టర్స్ని మాకు ఇచ్చినట్లయితే, ఆస్క్ మీ సో మచ్ డౌరీ అండ్ గిఫ్ట్, నీకు ఎంత ఓలి, ఎంత బహుమానం కావాలో అడగండి, అంతేకాని నీకెంత బహుమానం కావాలో అడగండి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ నీ యొక్క భక్తి జీవితాన్ని పాడు చేయడానికి ఉంటాడు. అది నీ కుమార్తె ద్వారా ఎంటర్ అవుతూ ఉంటాడు, నీ కుటుంబీకుల ద్వారా ఎంటర్ అవుతూ ఉంటాడు, నీ ఉద్యోగం ద్వారా ఎంటర్ అవుతూ ఉంటాడు. he wants to choose the plan to enter in our life, the Satan, to demolish all your devotion, all your worship. నీ యొక్క ఆరాధన, నీ యొక్క భక్తిని, సంస్థను కూడా వాడు డిమాలిష్ చేయడానికి, పాడు చేయడానికి, తగ్గించడానికి వాడు టేక్ ద ప్లాన్ అండ్ ట్రై, ఆ ప్లాన్ చేసుకొని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు
ఏటి రీతిగా నువ్వు ఉద్యోగములు ఉన్నప్పుడు చాలా జాగ్రత్త, నువ్వు సొసైటీలో నివసిస్తున్నప్పుడు చాలా జాగ్రత్త. తన తండ్రిని అడిగాడు, మొట్టమొదటిగా తన కుమార్తెను పాడు చేశాడు. తండ్రిని అడిగాడు, బిడ్డల్ని అడుగుతూ ఉన్నాడు, గిఫ్ట్లు ఇస్తానంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారికి కూడా సాతాను వచ్చి అంటుంది, when you prostrate and worship me, I will give the entire the possession of the society, entire the world, all authorities of to me, I will deliver to you when you prostrate me, worship me అనేసరికి yes, get out the Satan మందలించాడు, గద్దించాడు. ఈ రిబక్ ద సాతాన్. చూడండి, ఇలాంటి ప్లాన్లు పర్పస్లు చేస్తూ ఉన్నారు సాతాన్. యోసేపుకి కూడా ప్లాన్ చేసింది సాతాన్, బట్ ఈ డిడ్ నాట్ అగ్రీ. ఆయన పడిపోలేదండి. కానీ మరి ఏం జరుగుతుంది ఈరోజు ప్రపంచం చరిత్రలో చూసినట్లయితే ఎక్కడ చూసినా కొంచెమే కదా తాగు, కొంచెమే కదా సిగరెట్, స్మోక్ అండ్ డ్రింక్ ద బిబ్బర్, డ్రింక్ ద వైన్, డ్రింక్ అండ్ స్మోకింగ్ ద tobacco, chewing the tobacco. There is no problem, your friends say this one. నీ యొక్క స్నేహితులు చెబుతూ ఉంటారు, believe and don't follow them. How remember us. ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. వాక్యమని బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో సమర్పించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.